పెట్టి మనము బయలుదేద్దాం కదా. ప్రభు ప్రభు పర్వతాలు ప్రభు, ఆ మధ్యలో ఉన్న పట్టులంగా అమ్మాయి మనకు ప్రభు ప్రభు, దాని పెళ్లి నిశ్చయమైంది. దాని బతుకు బండలు చేయకండి. పెళ్లిళ్ళు చేయడానికి డబ్బు ఉంటుంది కానీ పన్నులు చెల్లించడానికి డబ్బున్నదే. కావాలంటే మా ప్రాణాలు తీయండి ప్రభు, కానీ మా పరువు మాత్రం తీయకండి. సుంకం చెల్లించి సుముహూర్తం నిశ్చయించు. ఏమిటి అన్యాయం? అధికారం చలాయించడానికి కూడా అంతు పట్టు లేదా? పన్నుల పేరు చెప్పి కన్నెపిల్లల్ని అపహరించుకుపోతారా? మీరు రాజులా రాక్షసుల? ప్రభువులు పన్నులు వసూలు చేయమన్నారా? పడుతున్న జీవితాలు పాడు చేయమన్నారా? పేదవాళ్ల పరువు నీ పశువాంఛకు పరిచేస్తారా? పాపిష్టవాడు పన్నుల వంకన రావడం, కన్నెపిల్లలను పట్టుకుపోవడం. వాడికి చావు ఎప్పుడు వస్తుందో గాని వాడి సత్యలోపు మనం సత్యేటట్టుకున్నాం. అదేమిటంటే చంపి మరిగిపోతున్నాడు. ఇక మనం ఈ రాజ్యంలో బతకలేం. ఇదొక రాజ్యం, వాడొక రాజు. అసలు ఈ ఘోరాల మహారాజుకు తెలుసా అని? తెలిస్తే మాత్రం ఏం చేస్తాడయ్యా? వాడు ఈ బావమర్ది చేతిలో కీలుబొమ్మ. ఆయన కీలుబొమ్మ అయితే నీకే? మీలో మొగోడే లేడా? మీరంతా ఎదురు తిరిగితే ఒక్కడు ఏం చేసేవాడు? ఒక్కసారి గడ్డి పడితే గడ్డిని కాల్చినట్టు కాల్చి పారేస్తాడు. అదే పొరపాటు. గడ్డి పూసలతో ఏనువనే కట్టేయొచ్చు. మీరంతా ఏకమవుతే ఆ గజేంద్ర వర్మ ఒక లెక్క. ఆయన ఉండగా ఏమైంది మగతనం అంతా? మనిషి చాటైతే అందరూ మాట్లాడేవాళ్ళు. అన్నా అదిగో చూడు, మన శివయ్య కూతురు గౌరిలాగా లేదు. సాక్షాత్ గౌరే. ఆ మగధీరుడు మహారాజు గారి బావమరిది గజేంద్రుడు. వాడి దొండగాలు మన గుడి దాకా వచ్చినాయి అన్నమాట. వీడికి తగిన గుణపాఠం చెప్పాల్సిందే. అలా నీలాంటి అక్రముల పాలిటి పిడుగును. నా పేరు రాముడు.
ఎంత సాహసం! నీకు బుద్ధి చెప్పిస్తాను. బుద్ధి చెప్పవలసింది నీలాంటి బుద్ధిజీవులు. చెల్లి, నిన్ను అవమానపరిచిన ఈ దుండగుల చేతిని నువ్వు కూర్చున్న బండి లాగిస్తాను. పదమ్మా. అయ్యా దోషం వాళ్ళకి. పరమ కిరాతకుడు. పిల్లలు తీసుకువెళ్ళింది చాలక పిల్ల తండ్రికి కూడా పొట్టలు పెట్టుకున్నావా? ఈ శవంతో పాటు పిల్లలు కూడా తగలబెట్టండి. మమ్మల్ని బ్రతుకుండానే తగలబెడతావా రావుడు? దోషలు పడుతున్న వాళ్ళ సంగతి తెలియటానికి మిమ్మల్ని చూసి మీలాంటి దుర్మార్గులందరికీ బుద్ధి రావటానికి. అది కాదు రావుడు, నువ్వు మామూలు రావుడు కాదు, మా పాలిట దేవుడు. మమ్మల్ని ప్రాణాలతో విడిచిపెట్టావా? ఈ జన్మలో మళ్ళీ ఇటువంటి పని చేయమని నీ పాదాలు చచ్చిగా చెబుతున్నావు. అందుకే చుట్టూ లేకపోతే దొంగ నక్క. జరిగిన తొందరపాటుకు మేము విచారిస్తున్నాం. దయచేసి మాకు ప్రాణభిక్ష పెట్టండి. ప్రాణభిక్ష? ఏ నీ ప్రాణం అంటే అంత తీపా? మా పల్లెటూరి వాళ్లకు ప్రాణాలు ఇవ్వటమే కానీ పుచ్చుకోవటం తెలియదు. గుర్తుంచుకో, ఇటువంటి ఘాతుకానికి తలపడ్డావా ఈ రాముడు నీ గుండెల్లో నిద్రపోతాడు. జాగ్రత్త. చిన్న విజయమే కాదు, ఈ ఊరికే విజయం. ఈ ఊర్లో ఒక మగాడు ఉన్నాడనిపించావు. మరి నేను ఒక్కడే అయిపోయాను. తోడు నువ్వు ఉంటావా? కోరితే కాదంటానా? నువ్వు రాదా? మా ఇద్దరి మధ్య నువ్వేమిటి అడ్డు? లే, అడ్డు రావటం మాకు అలవాట్లేదు. మాకు అంటున్నావు? నువ్వేమన్నా మహారాజుగా? ఏ కాకూడదా? నువ్వు ఊరుకోవా, తలపడి తీసి నెత్తి మీద ఓటేస్తాను. నీ సాహసానికి సంతోషించాం. మా అభిమానానికి ఆనవాలి. ఘనంగా సత్కరించలేనందుకు క్షమించండి. చాలా సంతోషం. నాకు కూడా ఏదో నీవు ఏదో బాలేవాళ్ళు ఏమిటో. ఈ ప్రతాప రౌద్ర మహారాజులం గారిపై అత్యాచారమా? వెళ్ళండి, పట్టుకోండి, సర్వనాశనం చేయండి. నామరూపాలు లేకుండా తగలబెట్టండి. నా మందిరంలో చేరి నా రక్తమే కలగొస్తాడా? వెళ్ళండి. ఈ సింహం కోణంలో ప్రవేశించి ఈ సింహంతో చెలగాటమా? పట్టి బంధించారా? మన ఆచార ప్రకారం రేపు సూర్యోదయంతో ఉరికేయచ్చు. అంతవరకు సరసాల్లో బంధించు. ఇంతటితో ఈ ప్రసంగం సమాప్తం. ప్రభు, యువరాణి గారు. యువరాణి లేదు, మహారాణి లేదు. పోతలకి ప్రభు, యువరాణి
అమ్మని మధుమద అవును ప్రభు. నన్ను చూడాలనుందా తీసుకురా ఓ వెళ్ళు అమ్మని అమ్మని సర్వాధికారి అయిన మమ్మల్ని ఒక సామాన్యుడు మా ప్రజల నుండి అవమానిస్తుంటే దత్తమల్లా చూస్తూ ఊరుకున్నారు. మా పరువు ప్రతిష్టలు కాపాడలేని ఈ సేనా సిబ్బంది ఎందుకు మన మర్యాదలు పోయిన తర్వాత మాకు అధికారాలు ప్రభు. వాడెవడో విచిత్ర వీరుడు, వాడి వరసే వేరు. ఆ ఊపులో వాడిని 100 మంది నోర్మై ఎదిరించడం చేతగాక పైగా అభినందిస్తున్నావా? సిగ్గు లేదు. పాపాలు పాపాలు. ఈ రాత్రికే ఆ రాముడు సకుటుంబంగా సర్వనాశనం కావాలి. సర్వాధికారులు తమరు తలుచుకుంటే ఆ ముష్టిరాముడు ఎంత కాణ్యం కదా. నీ సలుగుడు సలహాలు మాకు అక్కర్లేదు. ప్రభు, ఇప్పటికే మన మీద ప్రజల్లో ద్వేషం ఎక్కువైంది. దానికి తోడు రాముడిని కూడా ఏమైనా చేసేమో ఆ రోషంతో ప్రజలు మహారాజు వద్దకు వెడతారు, మనం ఇబ్బందిలో పడతాం. అప్పుడు మహారాజునే మూసేస్తాం, సింహాసనం ఆక్రమిస్తాం. ప్రభు, తొందర పడకండి. రాకుమారి, వివాహం, సింహాసనం ఆ దృష్ట్యా యోచించండి ప్రభు. శబాష్ పాపాలు. నీకు ఓపిక లేకపోయినా ఒకంత బుర్రుందోయ్. ఆ రాకుమారి మనసు మా వైపు మరలాలన్నా, మన నాటకం సాగాలన్నా మా వెర్రి బావగారు మరికొంతకాలం రాజుగా ఉండడం అవసరమే. అత్యాచారం. రాణి తమ్ముడు ఎంత రాక్షుడు ఏడా పన్నున్న కూతో కన్నెపిల్లలు ఎత్తుకుపోతున్నాడట. ప్రజలంతా రాజ్యం విడిచి వెళ్ళిపోవాలనుకుంటున్నారట. ప్రజలంతా వెళ్ళిపోతే మన ప్రభుత్వం ఎవరి మీద? నువ్వు మావయ్య చేతిలో కీలుబొమ్మవట. నీతో మొరపెట్టుకుని లాభం లేదట. అమ్మని ఆపండి. ఇంకా చెప్పవలసింది చాలా ఉంది నాన్న. అయితే ఒక్క మాటలో చెప్పండి. మావయ్య అదుపులో పెట్టకపోతే మనకే ప్రమాదం అట. ఇన్ని దాడి చెప్పేవే, ఇవన్నీ నీకెలా తెలుసంట? కళ్ళారా చూశాను, చెవులారా విన్నాను. నా మనసు కరిగిపోయింది. కరిగిపోయిందా? ఎంత ప్రమాదం, ఎంత ప్రమాదం. రాజుల మనసులో రాయి కరగకూడదు, ఎటు వెళ్ళకూడదు, ఎటు చూడకూడదు, ఏది వినకూడదు. మరి మావయ్య సంగతి? నువ్వు కుక్క అంటే కుక్క, నక్కంటే నక్క, పిల్లంటే పిల్లి. మావయ్య కుక్క నక్క రెండును. అంతేనంటావా? సరే రాణి, అంత తెలుస్తాం. రాయ్ రాణి తమ్ముడా, ఎక్కడి నుంచి రాక? పక్కపల్లెలో కప్పం వసూలుకు వెళ్ళాం. అవునవును విన్నావు, నీకు బాగా ఇచ్చారటగా. మీకెవరు చెప్పారు? నీ ముఖమే చెప్తుంది. నువ్వు గనక తట్టుకున్నావు గాని మావయ్య, అంతంత ప్రాణం అయితే అక్కడే పోయి. మధు, వాళ్ళని వాళ్ళు అంటున్నారు ఏంటి మావయ్య? వచ్చింది ఒకటేటగా. నీ చేత బండి కూడా లాగించాడటగా. మా రాణి తమ్ముడి చేత బండి లాగించారా? ఎంత పుణ్యం, ఎంత పుణ్యం. ఎద్దుబండా గుర్రబండా? మహారాజా, వాణ్ణి ప్రాణాలతో విడిచిపెడతానా? ఆ ఊరంతా కాల్చి మసి చేస్తా. ధనాధికారి, అధికారం మాది, ఆజ్ఞాపించాల్సింది నేను. అయితే ఆజ్ఞాపించండి. మీరు చేసిన నేరానికి, వాళ్ళు చేసిన దండనికి సరిపోయి కుక్క గట్టుకు చెప్పుదా. మహారాజా ముఖ్యం, అదే ప్రజాభిప్రాయం, మా అభిప్రాయం కూడా. వెళ్ళి అమ్మని ఎలా ఉంది? చాలా బాగుంది నాన్న. అయితే ఈ ప్రసంగంతో సమాప్తం. మా మంచి నాన్న. జయం మనదే. సత్యము ధర్మము తప్పని వారికి విజయం తప్పదు. జై రాముడికి జై అని గొంతెత్తి ఊరంతా అంటుంటే ఒళ్ళంతా గుబ్బు 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 అని ఉడికెత్తి ఈ శివంగికి శివం పెరిగింది పిన్ని. ఎందుకు నాయన పాముతో పగ తెచ్చుకున్నారు? ఆ గజేంద్రవర్మ అసలే దుర్మార్గుడు. దుష్టులకు దూరంగా ఉండాలి గాని. దూరంగా ఉండాలని ఊరుకుంటే వాళ్ళు చేసే దురాగతాలకు అంతుండదమ్మా. ఏమో నాయన, మీదంతా కుర్రతనం, ఆవేశమే గాని అనుభవం లేదు. ఉడుపు నెత్తురు ఉత్సాహంతో ఏదో చేస్తారు. తర్వాత వచ్చే ఉపద్రవాలు తలపండిలు నాకు తెలుసు. ఏం పిన్ని వస్తే ఒకవేళ ఉపద్రవం వచ్చిందనుకో, దాన్ని ద్రవం చేసేస్తావు ఏమన్నా? ఖచ్చితంగా. అమ్మా, నువ్వు నిశ్చింతగా ఉండమ్మా. అమ్మ ఎప్పుడు అంతేలే అన్నయ్య, అన్నిటికీ భయం. అన్నా అన్నా, నీకు అన్నాలు తిందామా? వచ్చి తిండి పోతు. చూడరా, పువ్వు పువ్వు మీద తుమ్మెద అంటే మధుమతీదేవి. ఓహో, తాను పువ్వు నువ్వు తుమ్మెద అంటే మకరందం తాగడానికి రమ్మందా? అవును. అయినా రాజా, ఇదిగో కింద రాకు అని ఉంది. రాకు అంటే రావద్దు అని కదరా, రాకుమారి అని అర్థం. ఆహా. అన్నా, ఆ పక్కన ఉన్నాడే వాడు చెలి కాడా కట్టె? కాదు కాదురా, కట్టే. కట్టె, కట్టె, కట్టె. పద పద. ఆగు ఆగు, అదేమన్నా కోట బద్దెలు తొడ్డే కాపలా. మనల్ని ఎవరు ఆపలేరు. అబ్బా అబ్బా, ఆగు
దేవుడు నువ్వెప్పుడు ఇంటి గోటితో పోయేదని గొడ్డలెందుకు తెల్ల వారని నేను చెప్తానుగా భుజమొద్దు బుర్రతో పనిచేద్దాం. ఓం కాళీ దేవి ఏమి నీ ఆన ఓహో అటులనా అటులనా ఓహో పల్లెదోదుకు మనసిచ్చినావు కాదుటే వాలు కంట చూచి ఆనవాలిచ్చినావు కాదుటే అవునా ముచ్చటాడిన 3 మాటలు మరపుకు రాని ముచ్చటాయను గదే అవునా మనసిచ్చిన వాడు వచ్చేనా మచ్చిక చేసి చేరదీసేనా అని ఆరాటపడుతున్నావు కాదుటే అవునా నా ఆశ ఈడేరుతుందా స్వామి? కాళీ ప్రేమ పాశానికి వినాశం లేదే. ఈనాటి రేయి చందమామ తోడుగా తోటలోనికి వెళ్ళి ఓయని ఎలుగెత్తి పిలుపు కోని నీవు కోరినవాడు వచ్చేను చేరదీసేను మనసిచ్చేను. చెప్పేదేదో త్వరగా చెప్పు. అమ్మగారు ఒకరిని చూసింది, నిన్ను ఇంకొకడు చూశాడు. అమ్మగారు అతన్ని ప్రేమించింది, నిన్ను వీడు ప్రేమించాడు. వీడు అంటే నిన్ను చూసిన వాడు అని నీకెలా తెలుసు? నాకు తెలియదు. అదిగో పుట్టుమచ్చ ప్రేమించిన మగడు వస్తాడని చెప్తోంది. వాడే నీకు తోడు గంగడి పిల్లని గంటావు. నాకు తెలీదు. నాకు తెలుసు. నీ మోకాలి కింద కసరగింజంతా పుట్టుమచ్చ ఉంది, నిజమా? లేదు. ఉంది. లేదు. ఉంది, నీవు గమనించలేదు. లేదు. నేను చూపిస్తాను. అడ్డు రాగు గురు. ఉంది. లేదు. ఉంది. లేదు. గొంతు కాసేపు ఆడగొంతు. నన్ను వేళాకోళం పట్టించాలనేగా. మావయ్య పెళ్లి కాని పిల్లతో ఏమిటి చొరవ? ఎవ్వరికి పరువు కాదు. పెళ్లికు అబ్బా వెళ్ళిపోమంటుంటే. మధు కాసేపు నవ్విస్తావు, కాసేపు ఏడిపిస్తావు. నీ మనస్తత్వం ఆ ఈశ్వర తత్వం కన్నా అయోమయంగా ఉంది. ప్రభు నాకు అర్థమైంది. ఏమి? అసూయ రేగితేనే గాని అనురాగం సాగదని అమ్మని ఈ దోవ త్రొక్కా. మీరే పొరపడ్డారు. అదృష్టం అంటే మీదే. రండి పోదాం. మధు వెళ్ళొస్తా. వెళ్ళండి వెళ్ళండి, మళ్ళీ రాకండి. వెళ్ళి మధు అందరికైనా హద్దు ఉండాలి. ఆనందానికి హద్దులు గీస్తావా? ఇంత మంకుతనమా? మంకుతనమా? పిల్ల పిల్ల అంటే నీకెన్ని తోడు చెప్పినాను? ఊర్లేండి తోడు పిల్ల, కుర్ర పిల్ల, గొర్రె పిల్ల, కిర్రో కిర్ర నా సింగి పిల్ల. నిన్న అతికేందు. ఓ పిల్ల ఎల్లమంటే ఏడబోదురే మామ బొట్ట. బొట్టు గట్ట పుట్టినాను, బొట్టు పాయమానం ముంచి రెట్ట పట్టి ఆడినాం. లబ్జేనకరలంబా సచ్చినాడు. ఏడబోతా ఆడకొస్తా వీడి లాగంటుకుంటాం. ఇల్లెల్లు ఏడబోతావు? తోడు పూజ ఆచారం ఉందిగా. ఓ దేనాథోయ్ నువ్వు చెప్పవా? 3 తూర్లు ఎంగిన నేనట్టవా? ఆమె ఆడబోతావు, నా నీడ పడి ఉంటావు. ఎల్లు ఎల్లు ఓ దరా ఏంది నీ కూర మంచి ఉడుకుమేనుంది. తోడు పూజ నాడు చూపిస్తాను. లబ్జనకర లాంబ. అల్లుడా ఈ రాత్రి మరి దామునే కదరా తోడు పూజ. మర్చిపోరా మతి లేని సచ్చినాడు. మళ్ళీ పోత 3 తూర్లు ఎంగిలట్టు తాళిగట్టి రెట్ట పట్టు ఎవరడ్డారు? మళ్ళీ జాము తోడు మతి లేని సత్యం. మళ్ళీ జాము తోడు. ఓ తేనాథుని అమ్మా, అయ్యో మంట, ఆకలి. ఇక్కడ తినడానికి ఏమి లేదు, గడ్డి. ఈ దేవుడితో రావడం ఇదే పొరపాటు. ఆయన కంటే నిద్రాహారం లెక్కలేదు కానీ మాలాంటి బక్క ప్రాణాలు గతి ఆ ఆలోచన ఆయనకు లేదు. దేవుడు నీతో వచ్చినందుకు నాకు ఈ మంగళగిరి కావలసిందే. అమ్మా ఒకటే కేకలేస్తున్నాయి.
కడుపులో కాల్తుంది వేళాకోళాలు కట్టిపెట్టు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. కోట ఎలా దూకావు? రాకుమార్తె దర్శనం అయ్యిందా? సేనాధిపతి సింగి తొలి జాము దారుకుంది, మళ్ళీ జాము మల్లుకుంది. ఈ పాటికి తోడు పూజ కూకుని ఉంటావు, అంటు పెట్టి కట్టుకుంటా. ఆ పైన ఆడపోతావు, ఈడలేకపోయి ఉంటావు. అతగలేవు, బెతగలేవు. ఓ జనాత్రి, ఓ జనాత్రి. వస్తు లపక లపక ఇవి తినచ్చా? సరే అయితే చూడా రాములయ్య నీ మొక్కు తిన్నాడు కూనా జోడు కుదిరి నా జోడు ఏడున్నాడు జోడు పోతూ ఏడబోయే కానరాడే ఏడబోయేనే కూనా కలగంటివా కంట చూస్తివా కంట చూస్తే పంట మేపి పాలు దాపి వచ్చినట్టు వచ్చిండు మాయమయ్యిండు. అమ్మ చెల్ల
ఎత్తుగండడే బుర్రదండే కండం నిండే మంచోడే ఇది ఒళ్ళ నడిపిది రోలా తల ఒక పూట పొడుస్తారేమిరా ఓదే కల్లుడా ఓడివే ఇది మా కూనని పెంటైపోనాది చాలేవయ్యా పెంచాలేట మంట వాళ్ళే వాళ్ళే తాళి మేళం గాని సాగిపోదు ఏమిటి చెప్పాలి వదలండి ఏడవలసింది నేను నీకే కర్మరా ఏడవ ఆడినాము పాడినాము ఈడు దూడని కురికినాము ఈనాడు కథలే మారిపోయి దూడు నీకాయ ఏడుపు నాకాయ తమ్ముడా 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 ఈ జోడు వద్దు నీకు ఈ గోడు వద్దు నువ్వే దానికి తోడు అమ్మ తోడు నా తోడు ఇదిగో ఇతని తోడు పోనులే తాళి మేళం గాని సాగిపోదు ఖాళీ మేడమా ఇదెక్కడ బిడి మేడవరా బావో నీ అంటూ మా పెంటికెట్టిన 3 మాలు మింగించును తాళి కట్టక ఏడబోతాం అది కదే ఎనలేకుంటే అంటే ఎలా పెట్టినావు నాకేం తెలుసురా ఎంత కొలనుంటే వీపు పంబరేడుతున్న పుల్లోడా ఇటువంటి వాళ్ళు చాలా మంది చూసావురా వీపు మధ్యలాగా పేలిపోతుందిరా రే ఏమిట్రా ఇది ఇది మా ఆచారం ఆచారం కోసం సంబరం ఎప్పుడు నేను వచ్చినప్పుడు రాములయ్య పేరు చెప్పి పాతలెత్తి పత్తలేసి గుంపున గలపండి సతాలేవయ్యా గుప్పున గెలపడానికి నేనేమన్నా మేకనా గొర్రెనా సన్న బియ్యం దావబడుతుంది నాకేం వద్దు పట్టండియా అన్నా పిన్ని ఏమా కావాలని వాళ్ళు వస్తే కాదంటావేంటి ఆగు 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 రాముడు ఏమిటి అల్లరే అల్లరా ఓహో మూడో స్వామా ముచ్చట బాగా తీరాలి రాముడు ఈ వినోదం ఎంత ప్రమాదమో తెలుసా ఆ ప్రమాదమే కొందరికి ప్రమోదం పులిమీసాలు పట్టి ఊగి ఆనందం పిల్లులతో ఆడే నీకేం తెలుసు తర్వాత స్వామి చేసిన కూడా చాలు ఇక వెళ్ళు వెళ్ళాలా అబ్బా వెళ్ళమంటుంటే శృంగారం అంటే మీదేనండి యువరాణి గారు మిమ్మల్ని ఇప్పుడిప్పుడే ప్రేమించడం మొదలు పెడుతూ ఉన్నారు కాబట్టి వివాహం కావడం ఖాయం తద్వారా నేను మహామంత్రిని కావడం సాధ్యం అదృష్టం అంటే నువ్వా నేటితో నీ పాపం పండింది నువ్వేం చేయగలవో నాకు బాగా తెలుసు ఆనాడు నువ్వు చేసిన అవమానానికి ప్రతిఫలం ఇప్పుడు అనుభవించు
సజీవంగానైనా నిర్జీవంగానైనా సరే మన బంధువులు తీసుకురా వెళ్ళు. ఎంత ప్రమాదం ఏమీ లేదు ప్రభు, ఎముక విరిగి ఉంటుంది. ఇక్కడి నుంచి పడితే ఇంకేం బతుకుతారు? ఛాయ, ఎందుకింత ఆనందంగా ఉన్నావు? అనుకున్నవి అయితే ఆనందమేగా. అందుకు అదృష్టం కలిసి రావాలి, దైవం సహకరించాలి. మా దేవి కరుణించి నిన్ను దీవించింది, నువ్వు జీవించావు, నా ముక్కలు ఫలించాయి. నా కోసం దేవికి మొక్కుకున్నావా? ఛాయ, నా మీద నీకెందుకింత దయ్యా? నాది స్వార్థం కాకూడదా? కాదు, పరిచయం లేని పరాయి వాడికి ప్రాణదానం చేయటం కేవలం పరమాత్మ. అది నీ దయారుణం. ఎవరికి ఎవరు, ఏ రుణం, ఏమి కారణం? మా నాన్నగారు అయితే ఇదంతా పూర్వజన్మ సంబంధం అనేవాడు. అవును, మీ నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు? ఆయువు తీరిన వాళ్ళంతా ఎక్కడికి పోతారు? ఛాయ, ఏమని నిన్ను బాధ పెట్టాను? నవ్వుతూ బాధలు దిగమింగడం నాకు అలవాటు. ఛాయ, అన్నట్టు ఎడవేమిటి, ఇక్కడ కాపురం ఏమిటి? మా నాన్నను నేను అదే అడిగాను. కొన్ని ఆంతరంగిక కారణాలు, రాజకీయ పరిస్థితుల వల్ల అంతఃపురం కన్నా అడవే హాయ్ అన్నారు. ఓహో, మీరు రాజవంశీయులన్నమాట. ఏ తోడు లేకుండా ఒంటరిగా ఎలా ఉండగలుగుతున్నారు? అందుకే దేవి నిన్ను తోడు చూపించిందేమో. ఛాయ, ఎంత అమాయకురాలి. ఇప్పటికే నీకెంతో రుణపడి ఉన్నాను. కృతజ్ఞతాభారంతో కుంగిపోతున్నాను. నీకు నిజంగా అంత కృతజ్ఞత ఉంటే ఒళ్ళు తేరుకొని ఓపిక చేరుకునే వరకు ఇదే నీ ఇల్లు అనుకో, ఇక్కడే ఉండు. కాదంటే నా మీద ఒట్టు, సరేనా? సరే. పట్ట పగలే సుక్కలొడితే ఏ చోరీ అమ్మకి ఇంత సంబరం? ఆ అమ్మకే ఎరుక. సముఖంలో రాయబారం ఎందుకు? మావయ్య, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. పెళ్లికి ముందే బందీ చేసిన నువ్వు తర్వాత నన్ను బతకనిస్తావా? బేష్ బేష్, మళ్ళేను రాణి తమ్ముడు సమాధానం. కాపల అంతఃపుర మర్యాద కానీ మధుమతి కాదు. బేష్ బేష్, మళ్ళేను. అమ్మని, మీ ఇద్దరికిద్దరే ఆలోచనలు కాస్త అటు ఇటు అయినా మెదడు చురుగ్గా పనిచేస్తున్నాయి. తప్పక నా మీ ఇద్దరు భార్యాభర్తలు కావాల్సిందే. అసంభవం. మావయ్య అంటే నా పొళ్ళు మంట, చిరాకు, మరీ మంచిది, పరమ అసహ్యం. మరీ మంచిది. ప్రేమకు ముందు ఈ లక్షణాలు ఎంతో అవసరం. ప్రేమ పెళ్లిళ్ళన్నీ పేలిపోతున్నాయి. వద్దంటే పెళ్ళారిన వాళ్ళకే బుద్ధికి ఎక్కువై ఆదర్శ దాంపత్యాలు అవుతున్నాయి. నాన్న, ఇక మీ ఇద్దరు పెళ్లి ఖాయం. ఇక మీ ఏర్పాట్లు మీరు, మా ఏర్పాట్లు మేము ఉంటాం. ఇంతటితో ఈ ప్రసంగం సమాప్తం. మధు, దోడిపోతు ఏడా దోడిపోతు కన్నప్ప పచ్చలేసి దోడిపోతును దోడుకురండి.
నీడకొచ్చి నరుడు లేక నడవసాగి మాయగున్నదే మాయగున్నదా ఇదిగో తోడుపోతాం పొడవండి అత్త పొడవండి అమ్మా మీ తాడు సంగీత తెలుసా బంగారు లాంటి వాళ్ళు పచ్చలేసి పాడు చేయకండి అరే మా నాన్న కదా మా అమ్మ కదా మా అవ్వ కదా మా తాత కదా మా అక్క కదా రే మీరు చాలా మంచోడు రా కొడరా నోయుండదు మంటుండదు ఏ కాకు పడక చిన్నోడా చిటికలో పడిచేస్తా అమ్మా రే కావాలంటే కత్తితో పొడవండిరా ఈ పోట్లు మాత్రం నేను భరించలేదురా అలగమాక అల్లుడా ఒట్టు పడవక బొట్టనీయరాదు పెట్టుమాని రట్ట అందించు అయ్యా అయ్య కొయ్య అంటే ఇరుకునేవాడయ్యా కొరకరాని కొయ్య ఇరికి పెట్టి పొడవుండా యమధర్మరాజా నువ్వు ధర్మరాజువా కాదు యమ ధర్మరాజువి రే ఇది నా పిల్ల అవును తద్దిరం మేళానికి సాగిరా మీరు చచ్చి పీడికడు దుమ్మైనా సరే నేను రాను మతం మారిన మనస్సు మారదు లగక చెప్పే మామ మాట తప్పితే మాడు చెప్పలేకపోతుంది మంచిగా తాళి కట్టు నా పాడ కట్టు నా శవ చేత కట్టించు ఇదే చెప్తున్నాను ఇది పరమ సత్యం నేను సత్తే కట్టను సత్యాలు కేసావులే పిల్లడా కుక్కల్ని ఏల ముట్టినాం కుక్క ముట్టిన కుండ కదా మా కూన కులమొప్పదు ఒట్టు కట్టాలా అమ్మ మెత్తాలా నేనే ఆడవాలా కావాలంటే నువ్వే కట్టు నేను సస్తే కట్టను 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 అట్టి సావు మా చిన్నది మారుమనువు చేసుకుంటది నాకు పెళ్లి ఇష్టం లేదు నన్నెందుకు బలవంతం చేస్తావు వీడు బాగున్నాడే వీడికి చేయకూడదా తాళి కట్టు నేను కట్టను కట్టు నేను కట్టను సస్తే కట్టను 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 మామ నేను నిలబడ్డది పాలు కొనుక్కున్నాడు ఎదురు మనం చేపించు గుణ తాళి నువ్వే కట్టు ఏంటిది? వేడి వేడి మినపగారులు ఉప్పుడు పిండి పచ్చడి నంచుకొని తింటావా లేకపోతే ఆవకాయ తెమ్మంటావా పచ్చడి నంచుకుంటాను ఆవకాయ మింగుతాను ఏమిటలా ఉరిమిరిమి చూస్తావి సెగలు పొగలు చల్లారని ఏదైనా వేడి వేడిగా ఉంటేనే రుచి చల్లారితే తప్పపడిపోదు తింటావా తినిపించాలా ఏపు చూసి ఏమోననుకున్నాను పద్ధతి చూస్తే బుజ్జి పాపాయి నీకన్నా ఎంతో మేలల్లే ఉంది కళ్ళార్పకుండా అలా చూస్తావే
దిష్టి తగిలేదు. నా దృష్టి నీకు దీవెనలే. అలా ఉన్నాయే. అది చూసేవాడికి తెలియాలి. ఏ అందంగా లేవా? అందం సంగతి దేవుడికి తెలుసు. ఎర్రగా మందారాలా ఉన్నాయేమా అని నా చందమామ కేసి చూస్తూ నేను అలాగే కూర్చున్నా. ఇంతలో పళ్ళున తెల్లారింది. ఓహో, చందమామ అంత అందంగా ఉన్నాడా? అయితే మరి నన్ను లేపలేదే, నేను చూసేవాడినిగా. పిలిస్తే పలికితేనా? ఏం చేశాను? గుర్రని ఒకటే గురక. అబ్బా. కంటిగా నిద్ర రాదు, ఉహు. ఒంటరిగానా పొద్దుపోదు. ఉమ్. ఏం చేయను? అలా మాగన్నుగా నిద్రపోతే ఆ. ఒక పెద్ద కళ వచ్చింది. ఏమిటి? ఒక పెద్ద కళ. అబ్బా, ఏమిటా కళ? కళ ఆ, చెప్పేదెలా? పర్వాలేదులే, సిగ్గిస్తుంది. కళ్ళు మూసుకున్నానుగా. చెప్పు. ఉమ్. ముళ్ళ కంచెలు అడవిదారి, ముందు నేను వెనక నువ్వు. కాలిబాటను నడిచిపోతున్నా. పోగా పోగా అల్లంత దూరాన కొనలెత్తిన పాము పుట్ట. ఆ. కొన పక్కన కోడే దాచు. అబ్బా. పడగ విప్పి బుస్సుమంది. అబ్బబ్బబ్బా. నేను చెవ్వని ఎగిరిపడ్డాను. అయ్యో పాపం. ఎక్కడ పడ్డావు? చెప్పు. నేను చెప్పను. చెప్పు. నువ్వు వెన్ను నిలుతుంటే ఉమ్. కళ్ళు తెరిచాను. ఓహో, అంత కలే, అంతే. సరే, రాత్రంతా నువ్వు నిద్ర పట్టలేదన్నావు, కళ ఎలా వచ్చింది? ఓహో, అదేదో పగటి కళ. వా, రాత్రిలో పగటి కళ ఎలా వస్తుంది? నీకేం తెలియదు. అవును, నాకేమీ తెలియదు. అంతేగా. ఏమిటా కోలాహలం? అదా, కొండవాడు కోటకు పోతున్నారు. ఓహో. ఇవాళ రాకుమారి మధుమతిని మేనమామకిచ్చి పెళ్లి చేస్తున్నారు. పెళ్ళా? పెళ్ళంటే జీవితంలో ఎంత మధుర ఘట్టం. మంచికో చెడ్డకో అదొక దారి మలుపు కదూ. పెళ్లి పేరుంటంటే నాకెంతో ఇష్టం. అందులో రాజుల ఇంట్లో పెళ్లి మరీ ముచ్చట. మనం కూడా పోదామా? హ? అయ్యో నా మతి మండ. ఉండు, నీకు పాలు తెస్తాను. ప్రభు, ఏమిటా? మహారాజు తమ మాట దక్కించుకున్నారు, మీరు మహారాజులు అవుతున్నారు కనుక నన్ను మంత్రిని చేసి మీ మాట దక్కించుకుంటే మా వాళ్ళు 4 తరాల పాటు తమ పేరు చెప్తారు. అప్పుడే గాలి మేడలు కట్టాలి. అయ్యా, సుముహూర్తం సమీపిస్తుంది. వధువును కళ్యాణ మంటపానికి తీసుకురా. ఇదిగో వచ్చినట్టే. బావగారే, దయచేయండి, దయచేయండి, దయచేయండి. 3 నాళ్ళు ముందే రావాల్సిన వారు ముహూర్తం వేళకైనా వచ్చారు. చాలా సంతోషం. అంతా కులాసా? ఓ బావగారు, స్వర్గీయమ్మ ఆడబడుతులం గారికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇది చాలా ప్రశంసనీయం. ఇదేం ప్రజలకు ఇచ్చిన మాట తప్పడానికి? మహారాణి గారికి ఇచ్చిన మాట బ్రతుకుంటే బ్రతిమాలో భంగపడో తప్పొచ్చు. సచిన వాళ్ళకి ఇచ్చిన మాట సచ్చినట్టు పాటించవలసిందే. మహారాజా! ఎవరు నువ్వు? రావుణ్ణి. హారిప్పుడుగా నువ్వు ఇంకా బ్రతిగా ఉన్నావా? మా ఉద్యోగుల నివేదిక ప్రకారం నువ్వు మరణించావే. రాని తమ్ముడు, ఒక శుభవార్త. రాముడు మరణించలేదు. వాడెలా మరణిస్తాడు? వాడు అసలు ఇప్పుడుకు రాముడు. ఏమిటో రాముడు ఇలా చేశావు? నువ్వు బ్రతుకున్నట్టు ఒక పావురంతో కౌరమిస్తే ఈ పెళ్లి ఇలా జరిగేదా? ఇప్పుడు మాత్రం మించిపోయింది ఏమీ లేదు మహారాజా. మించబడి మాట పెరుగు జరిగింది, పిల్ల చేయి జరిగింది. మహారాజా, ఇంతటితో ప్రసంగం సమాప్తం. ఎలా సమాప్తం అవుతుంది? మహారాజా, రాకుమారిని పిలిపించండి, ఆమె అభీష్టం తెలుసుకోండి. అంతవరకు ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. హరిహరాదులు అడ్డగించినా ఈ పెళ్లి జరిగి తీరుతుంది. ప్రభు పంప ముగిసింది. రాకుమార్ కనిపించట్లేదు. అమ్మని, నన్ను అన్యాయం చేసి పారిపోయావా తల్లి? మహారాజా, వెళ్ళండి, పురము అంతపురము అంతా గాలించండి. మా అమ్మని మాకు అప్పగించిన వారికి అర్ధరాజ్యం కాదు, రాజ్యమే ఇచ్చేస్తాం. అమ్మని ఇంతటితో
ఇంకతో నా జీవిత ఆనందమే సమాప్తం. మహారాజా మహారాజా ఆగు! నంగనాచిలాగా నాటకం ఆడుతున్నావా? రాకుమారిని అపహరించి వెతికినట్లే నటించి ప్రభువులకు అప్పగించి వారి మెప్పు పొందాలనా? మెప్పుల కోసం తప్పుడు పనులు చేయటం, పరస్త్రీలు అపహరించడం నీకే తప్పు. రాకుమారిని తప్పించి ఇక్కడ కనపడితే నేరం కప్పిపుచ్చుకోగలను అనుకున్నావా? నీ నేరం ఇతరుల మీద మోపటం, తప్పుడు సాక్ష్యాలు కల్పించడం నీకే అలవాటు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఓ బాగా తెలుసు. అమాయక కన్యలను అపహరించే ఒక కామాంధుడి, ప్రాణభీతితో క్షమాపణ చెప్పి పారిపోయే ఒక పిరికి పందుడు. అంతఃపురంలో దొంగలా ప్రవేశించి ప్రాణాలకు వెరసి పారిపోయిన నువ్వు మమ్మల్ని అధిక్షేపించేది. ప్రభు, ఇక కాపడానికి వేడి నీళ్లు సిద్ధం చేయించమంటారా? నోర్మోయ్, ఎంతో ముహూర్తం పెట్టించాం. ఏం చేయమంటారు ప్రభు? ఎంతమంది జ్యోతిష్యులు అడిగినా లగ్న శని, అష్టమ చంద్రుడు, ముహూర్తం లేదంటే లేదన్నారు. మీ తొందర భరించలేక ఈ కక్కుర్తి ముహూర్తం పెట్టించాం. అధ్వరించలేకపోయావు. ప్రభు, రాకుమార్ ఎక్కడున్నా పట్టి చేస్తాం. తెస్తాం. అదిగో రాకుమారి. రాకుమారి, మర్యాదగా గుర్రమెక్కి మాతో పాటు రండి. మీకు మాకు పరువు దక్కుతుంది, లేదా బలాత్కారంగా తీసుకుపోవాల్సి వస్తుంది. సుందర సుకుమార కుసుమాన్ని ఎలా పట్టుకోవాలో తెలియని మూర్ఖులు. పెళ్లి పీటల మీద నుంచి పారిపోతే మటుకు ఎక్కడికని పోగలం. ఈ 14 లోకాల్లో ఎక్కడున్నా పట్టి తేగలను. నా ఈ కబంధ హస్తాల నుంచి నువ్వు తప్పించుకోలేవు. మధు, నీవు పుట్టిందే నా కోసం. మంచిగా నా మాట విను. బలాత్కరించి నన్ను భారీగా స్వీకరించలేవు. అక్కగారి కూతురు అని ఆలోచించుకునే అవకాశం ఇస్తున్నాను. మళ్ళీ మేము వచ్చేలోగా నీ మనసు మార్చుకో, లేదా ఎవరక్కడ కాపలా కట్టుదిట్టాలు జాగ్రత్త.
నువ్వా? తెలియకి పెళ్లిపేటల మీద నుంచి తప్పించుకు వచ్చిన రాకుమారి, పంజరంలో జిక్కిన పసిడి వన్నె చివరి మతి మీ మేనమామ గారికి పోయినట్టే మాకు పోయింది. నిన్ను చూస్తే మాకే కాదు ఎవరికైనా మతిపోతుంది. చూడు, 6 పిల్లల తండ్రి, 16 మళ్ళ తాతని. నిన్ను చూడగానే ప్రేమించాలని బుద్ధి పుట్టింది. ప్రేమ గీతం పాడాలనిపిస్తూ ఉన్నది, ప్రేమ చెయ్యాలనిపిస్తుంది. మారాన్ చెయ్యకరా. రా కూర్చో. వీరయ్యా, అయ్యా రా. పొలయ్యా, వెంకయ్య, జల్లయ్యా, ప్రభు ప్రభు, సొరంగం దగ్గరున్న మన భటులను చంపి రా. రాకుమారి పారిపోయిందా? పోయిందిలే ప్రభు. రాకుమారి పారిపోయిందా? పదండి. టింగి, ఈ బంధం ఏనాటిదో, ఎందుకు వచ్చిందో? మన పెళ్లి కాకతాళి, నువ్వు కావాలని కట్టావు, అందుకే ఇక్కడ పడేసిపోతున్నా. టింగి, నువ్వు మనసిచ్చి దాన్ని పుచ్చుకోలేకపోతున్నావు, అందుకే పుంజులు తెంపుకొని పారిపోతున్నా. ఏమనుకోవద్దు. బాగా బబ్బు. మామ కోయిదా, చెప్పవలసినవని నీ కూతురికే చెప్పేశాను. తనకి తట్టుకోలేకపోతున్నాను, దుప్పటి తీసుకుంటున్నాను. ఏమనుకోవద్దు. నేను పొయ్యి మీద దాటేంత వరకు లేవద్దు. పట్టుమెత్తల మీద పబళించింది ఈ పచ్చగడ్డే పాల్పోయింది. అంతఃపురంలో అదమరిచి ఉండేని ఈ అడవి గుంపల్లో చెట్టు నీడ. అలానకు రాముడు, ఇదే నాకు హాయిగా ఉంది. ఈ సహజ వాతావరణంలో నీ సాంగత్యం స్వప్నికానందాన్ని చూడగలుగుతాను. నాకు తెలుసు, నేను బాధపడతాను. కాదు రాముడు, పగలతో పంతాలతో ఆ బ్రతుకున్నా ఇక్కడెంత స్వేచ్ఛ. ఆ పట్టు పక్కల మీద ఎన్ని బల్లాలు, ఆ సింహాసనం వెనుక ఎన్ని విచ్చుకత్తులు. మధు, ఆ రామవాసం కన్నా ఈ వనవాసమే నేను కోరుకుంటున్నాను. మధు, ఇక మనల్ని ఎవ్వరూ వేరు చేయడానికే వచ్చా. మా సైనికుని వేషంలో వచ్చి మమ్మల్ని మోసగిద్దామనుకున్నావా? పంపించండి.
కాళ్ళు చేతులు కట్టి సజీవంగా దహనం చేయండి. రేయ్, ఎండు కట్టెలను ఏరుకొచ్చి పోగేసి నిప్పు ముట్టించండి. వెళ్ళండి. పాపం కడుపులో ఏదోగా ఉంది, చూస్తూ ఉండి ఇప్పుడే. నేను వస్తున్నా. మొన్నటి వినుతో నాకు కడుపు గుడుగుడా బడబడా గుడుగుడా బడబడా. ఇంకెంతసేపు ఎగిరి పడతావో పిడిగ్రాముడు, ఇంకో క్షణంలో నీ కథ వెళ్ళండి. మాటి మాటికి నువ్వు పారిపోవడం, మళ్ళీ మళ్ళీ పట్టుకురావడం ఎన్నిసార్లు? మన జీవితాలు ఇలా ప్రథమాధ్యాయంలోనే ముగిసిపోవలసిందేనా? మావయ్య, మనసు లేని ఈ మగు మీద నీకెందుకే మమత? నా బ్రతుకు నరకం చేసి నువ్వు బావుకునే స్వర్గం ఏమిటి? నరకమో స్వర్గమో అది నా దృష్టి. ఇలా చూడు, నీ మనసు తీరే అవకాశం ఈ జన్మలో రాదు. రానియ కనీసం నా మనసైనా తీరండి, ఒక్కరినైనా సుఖపడదు. నా వల్ల నువ్వు సుఖపడతావా? అయిన అనుభవం చాలదు, అది జన్మల అసంభవం. అసంభవమా? హ, అది మన జాతకంలోనే లేదు. రేపు ఈ పాటికి సిద్ధంగా ఉంది. మావయ్య, మధు చూచు. అయాచితంగా అవతరించిన ఓ అప్సరస, ఎవరు నీవు? రాణి తమ్ముడు. మహారాజా, ఏమిటి అర్ధరాత్రి మా మందిరంలో? ఏం చేయమంటావు రాణి తమ్ముడు? నువ్వు మా మందిరానికి రావడం మానేసావు, అందుకని స్వయంగా మేమే నీ మందిరానికి వచ్చావు. ఏం చేయను మహారాజా, రాతకార్యాలు. అవునవును, పగలంతా రాత కార్యాలు, రాత్రులు రాస క్రీడలు. రాణి తమ్ముడు, మా అమ్మని సంగతి ఏం చేసావు? ఇంకా వెతుకుతూనే ఉన్నాం మహారాజా. ఇంకా వెతుకులాట్లోనే ఉన్నానంటావు, మమ్మల్ని నమ్మమంటావు. మహారాజా, రాణి తమ్ముడు, నీ బుద్ధి చిన్నప్పటి నుంచి మాకు తెలుసు. ఈ పాటికి అమ్మని పట్టుకునే ఉంటావు, కానీ ఎక్కడో దాచి ఉంటావు. మహారాజా, నీకు కావలసిన రాజ్యమేగా, ఇదిగో కిరీటం. మా అమ్మని మాకు అప్పగించు, మేము కాశీ వెళ్ళిపోతాం. నీ దారి కట్టురు. మహారాజా, నన్నే అనుమానిస్తున్నారా? బావమరిది బ్రతుక కోరతాడని మీకు తెలియదా? మీకోసం నా ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధం. ఆమెను వెతికి మీకే అప్పగిస్తాను, నన్ను నమ్మండి. ఇన్నేళ్ళు నమ్మాం, ఇంకా కొన్నాళ్ళు నమ్ముతాం. ఏం చేస్తాం? నీ మాట మీద నమ్మకం లేకపోయినా నమ్మడానికి ప్రయత్నం చేస్తాం. వస్తాం. ఆగు, ఆడిన మాట తప్పు. అమ్మని అప్పగించు, ఆ కిరీటం తీసుకో. ఇంతటితో ఈ ప్రసంగం సమాప్తం. అమ్మాయి, మా ప్రభువుల పుణ్యం అంటూ మీ అన్నయ్య దేవేంద్ర భోగాలలో మునిగి తేలుతున్నాడు. అయ్యా, మా అన్నయ్యకి నేను వచ్చాను కబురు చేస్తారా? కబురా? కబురు చేసిన మహారాజులు మరి వారిని విడిచిపెట్టరే. అయితే నన్నే వారి దగ్గరికి తీసుకెళ్ళండి. అలా అన్నా బాగుంది, కానీ ప్రభువుల దర్శనానికి ఈ దుస్తులు పనికిరావే. దానికి వేరే దుస్తులు ఏర్పాటు చేశారు, అవి ధరించాలి. కనుక మంజుల, అమ్మాయిని రాజుగారి దర్శనానికి అనువైన దుస్తులతో అలంకరించు. ఇంకో అమ్మాయి, ప్రభువుల ముందు వినయంగా ప్రవర్తించాలి. మంజుల, తీసుకోండి తీసుకోండి, పాపం తీసుకోండి తీసుకోండి. అమ్మా, అమ్మా, నేనమ్మా. రావుడు రావుడు, వచ్చావన్నైనా ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు? ఈ వేషం ఏమిటి? చెల్ల ఏదమ్మా? అదేనైనా చెల్లి నీకోసం కోటకి వెళ్ళిందిగా. ఏమిటి? కోటకు వెళ్ళిందా? నా కోసం కోటకు వెళ్ళిందా? ఏం జరుగుతుందో ఏమో. రావుడు రావుడు
అన్నయ్య ఏడి? అన్నయ్య అన్నయ్య అని నువ్వు కలవరిస్తున్నావే గాని ఈడొచ్చిన పిల్లవు ఇంట్లో ఉన్నావే. నీ కష్ట సుఖాలు ఏమైనా గమనించాడా? ఎంతసేపు వాడి ప్రేమ వాడి గొడవలే గాని అయినా నీకే లోటు రాని. ఇక నుంచి అన్ని మేమే స్వయంగా చూసుకుంటాం. మీ ఆంతర్యం అర్థమైందా? అయితే మా కోరిక మన్నించు. వాసన చూడని అడవి వల్లెవని నీ వలపు కోరుతు. నీకు చెల్లెలు లేరా? ఆడతోడను పుట్టలేదా? కూటికి పేదవాళ్ళమైనా గుణానికి కాదు. మా పేదవాళ్లకు మానమే ప్రాణం. అదే మా సర్వస్వం. ఈ మాటలు విని విని మా చెవులు చిల్లులు పడినాయి. కంఠస్పర్శతో కాలహరణం చేయ. కంచె చేను వేస్తే కాపు గతి కాదు. నన్ను ఇలా బలాత్కరించడం ప్రభువులకు న్యాయం కాదు. న్యాయం ధర్మం. మా సీమలో పూచిన ప్రతి పువ్వు మా విలాసానికి. నీవిప్పుడు మా బందీ. నా ప్రాణంతగా నీ ఆట తీరదు. ఎలా తీర్చుకోవాలో మాకు తెలుసు. దగ్గరకు రాదు. నీ పాప కాంక్ష మాదు. కాంక్ష కాదు సుందరి, కక్ష. నీ అన్నను సజీవంగా దహించిన చల్లారని నా పగకు ఉపశమనం. ఈ రాత్రి కూడా నా అందరిని చంపావా? నా ప్రియురాలని అపహరించిన నేరానికి అంతరించిపోయాడు. అందుకే ఇప్పుడు మేము కూడా నీ శీలాలు. భయపడచ్చలే. ప్రభు వెనక ముందు చూడకుండా బాధినట్టున్నాడే. ఆ సొరంగ మార్గాన్ని ఎందుకు తెచ్చాం? తమ శృంగారాన్ని కళ్ళారా చూసి ఆనందిద్దాం. వాడికి ఆ రహస్యం తెలిసిపోయింది. వెంటనే ఆ సొరంగాన్ని పూర్పించి ముందు ముందు చాలా ప్రమాదం. ఏమిటి ఇలా ఉన్నారు? రాముడు అంతరించాడనుకుంటే ఈ ఉరుములేని పిడుగెవడు? ఆ ముసుగు మనిషి ఎవరో ఆరా తీయండి, అంతం చెయ్యండి. మొరబెట్టుకున్నా వల్లరంటే వల్లనట్టాడు, బిర్ర బిగుస్తాడు. మా గుంపేవో మారుమనమంటది, నా మనసు వల్లనంటది. నా వయసు అంతా ఏరు మేసి నిన్నలాయ నానేమి చేసినట్టమ్మా. అయ్యో నా పిచ్చి తల్లి, నాటు జాతిలో కూడా ఇంత నాజూకు మనసు ఉందా? అడవిలో ఉన్నా అంతఃపురంలో ఉన్నా ఆడ మనసు ఒకటే కదమ్మా. నువ్వేం బెంగపడకమ్మా. వాడొట్టి పిచ్చి సన్యాసి, నేను నచ్చ చెప్తాగా. ఏమిటా పిచ్చివాగుడు? పిచ్చి కాదు పిన్ని, ఆ పాపాలగాడి పుణ్యమా అంటూ ఈ పూసల కూడా వదిలింది. అన్నయ్యడి అన్నయ్య నేను కొన్ని భయంకర రహస్యాలు పట్టేశాం. అవి చెప్పవలసిన వాళ్ళకి చెప్పి చేయవలసిన ఏర్పాట్లకు తరం అటు వెళ్ళాడు. మనం మేతకి ఇటు వచ్చాం. బువ్వతారా చెప్పా అత్తమ్మా, ఇది మా పొత్తు. ఉత్త పుణ్యానికి అలా కష్టకుంటావేరా? నీకు తెలియదు పిన్ని, ఉత్త జిడ్డు. కాలే ఊరుకో. ఆ అమ్మాయికి కన్ను వంకర కాలు వంకర, దాని రాతే వంకర. నీ బుద్ధి వంకర.
సాగదీసేవాడు లేకపోతే సరి. ఇలా కూర్చోరా తిక్క సన్యాసి. చూడు, ఆ పిల్ల నడత నచ్చలేదా, అందచందాలు ఆనలేదా? సంసార పక్షంగా సరిపెట్టుకోవచ్చు అనుకో. మరి నీ అభ్యంతరం ఏమిటి? ఎలా చెప్పను? నా దగ్గర సిగ్గెందుకురా, చెప్పు. ఎంత సరిపెట్టుకుందాం అనుకున్నా తిన్ని ఆ పూసలు చూసేసరికి నా వెన్ను పూస సగం విరుగుతుంది. సరసమా ఒక్క మోటు, వరస కటిక నాటు. ఎలా చావను, ఎందులో దూకను? పిచ్చి సన్యాసి, వాళ్ళ పుట్టకే అంటారా? వెకిలి వేషాలు వేయక ముచ్చటగా కాపురం చేసుకో, తెలిసిందా? మా సింగారంలో నువ్వు బాగానే ఉన్నావు, నవ్వితే అందంగానే ఉన్నావు. సింగి సింగి సింగి. ఏది రాజముద్రికి, ఏది చూద్దాం చూద్దాం. ఏది ఉంగరానికి వేలు అతుక్కుపోయిందో, ఉంగరంలో వేలు ఇరుక్కుపోయిందో బోధపట్టలేదు. ఎంత లాగినా రాలేదు. ఎలా? ప్రభు ప్రభు కలగన్నారా? కళ 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 కాదు, మా కళ్ళారా చూసాం. పాపాలు, మా మందిరంలో భూతాలు తిరుగుతున్నాయి. భూతాలే అయితే భూత వైద్యుని పిలిపిస్తాం, మందిరానికి దిగ్బంధం చేస్తాం, తెల్లవారేసరికి పిలిపిస్తాం. భూతాలు భూతాలు కాదు, భూత వైద్యుడు. భయపడకండి ప్రభు, మేము ఇక్కడే ఉంటాం. విశ్రాంతి తీసుకోండి. శాబాష్. దొరికిందిరా ముద్రిక. ఓసన, ఏం వాసన? నరోసన. ఒక మాయకుణ్ణి సజీవంగా దహనం చేశారు. అవును స్వామి, అవును. పేరు 3 అక్షరాలు, ముందు రాతో ప్రారంభమవుతుంది. అవునా? రాముడు స్వామి, ముగ్గులు ముగ్గులు స్వామి, ముగ్గులు. అదా, అదా. భూతాయ ప్రేతాయ ప్రేతాయ పిశాచాయ పిశాచాయ అష్టదిగ్బంధనాయ. రోగిని పట్టండి, రోగిని పట్టండి. ముసుగు శ్రీ ప్రేతశ్రీ భూతశ్రీ
కాంజనం ఇదిగో కాంజనం ఇదిగో ఓం ఔషధాయ ఇస్తున్నా. తిరుగు తిరుగు చూడు కమాలశ్రీ హేతశ్రీ కమాలవంత భం భం పరిహిమంతయ భం భం హేతశ్రీ భూతశ్రీ మేఘభూతం కేశవంత వదిలితే నెత్తులకెక్కిస్తుంది బొమ్మను భూతాయ భూతాయ కేశబంధాయ హేతశ్రీ పుష్పశ్రీ ఓం హ్రీం ఆముదు ఆముదు ఆముద స్త్రీ అపచారం అంగుళీకాయ సిద్ధాయ హస్తంగతాయ పాపాలు పాపాలు ప్రభువుల వారి చిత్రం వదిలింది కానీ వారు చిత్త సమాధిలో ఉన్నారు. వారిని తాకారా భస్మం. వడ్డంగా ఎందుకు తాగుతామండి? తాపశ్రీ వాయు విలీనం చేయవలే. గాలిలోకి పద. ప్రేతాయ, అస్త్రాయ, రత్నకపాలాయ. పాపాలు మోసం దగ రాజముద్రికి మాయమైంది. ఆ వచ్చిన వాళ్ళ భూత వైద్యులేనా? అర్థమైంది ప్రభు, అర్థమైంది. ఆ రోజు నన్ను బంధించి రహస్యం చెప్పించాను. వాళ్లే వచ్చి మోసగించి రాజముద్రిగా పట్టుకుపోయారు. రాముడు ముఠా ప్రభు, రాముడు ముఠా. రాముడి ముఠ అంటూ చూస్తూ ఊరుకుంటారు. వాళ్ళు రాకుమారిని విడిపించే ముందే వాళ్ళని పట్టి బంధించాలి. పదండి. ఎవరు మీరు? శాంభవి, వారు భూతశ్రీ, నేను తాతాశ్రీ, మహామాంత్రికం. ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారు? ఖర్చు ప్రశ్న. పని ఉండబట్టే వచ్చాం. ప్రభువులు పంపించారు. రాకుమారికి మతి కుదరాలంటే పట్టిన భూతం వదిలించాలి. రక్తనేత్రాయ. ఈ విషయం మాకు ప్రభులు వారు చెప్పలేదే. నిమిత్త తచ్చు సన్యాసమని తెలిస్తే రాజముద్రికి ఇచ్చి పంపించారు. ఇది ముందే చూపించకూడదు. అది ముందే చూడకూడదు. ఏయ్, ఆగండి. ఏమిరా? చెప్పరా? అటు వెళ్తే రెండో గదిలో ఉంటుంది. వెళ్ళి వదిలించండి. నాకు తెలుసురా. అవునరా. రక్తనేత్రాయ. వదిలించండి. పట్టుకోండి. వాళ్ళు ద్రోహులు. వదలొద్దు.
నువ్వు చెప్పేది నిజమేనా? ఇందులో ఏమాత్రం కుతంత్రం లేదు కదా? మిమ్మల్ని మోసం చేయాల్సిన అవసరం నాకు లేదు. ఆమె రాకుమారని నీకెలా తెలుసు? రాతికి రత్నానికి తేడా తెలియదా? వారి ప్రణయ కలాపం కళ్ళార చూశాను, వారి మాటలు చెవులార విన్నాను. మిమ్మల్ని మోసగించామని పొంగిపోతున్నారు. వాళ్ళ పొగరనికి ఇస్తాం, వాళ్ళను పట్టివ్వగలవా? నీవు కోరిన బహుమానం ఇస్తాం. బహుమానాల మీద మాకు భ్రాంతి లేదు. సంజయ్ వేళకు సంగులోయ పక్కకు రండి, మీ రాకుమారి దొరుకుతుంది. ప్రభు, మేము వెళ్ళొస్తాం. ఆగండి. ప్రతిసారి పరివారాన్ని నమ్మి వెర్రి వాళ్ళం అవుతున్నాం. ఈసారి మేమే స్వయంగా బయలుదేరుతాం. సుందరి, నీ పేరేమిటి? నువ్వెవరు? వివరాలేం చెప్పావు కాదు? వివరాలకు మీ వ్యవహారాలకు ఏమీ సంబంధం లేదు. అవసరమైతే మళ్ళీ కలుస్తాం. అది కాదు, మా ప్రభువులు. ఓహో మనం పెళ్ళాలి, మరో దేశం పారిపోదాం. ఏమిటి పారిపోవటం? పారిపోతే మాత్రం పగలు చల్లారుతాయి. ప్రతి క్షణం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పిరికి వాళ్ళ జీవించడం నా చేత కాదు. అయితే ఏం చేద్దాం? మధు, నిన్ను తీసుకువెళ్లి మహారాజు గారికి అప్పగిస్తాను. ఆ గజేంద్రుడి సంగతితో ప్రత్యక్షంగా కొలువులోనే తీరుస్తాను. ఆ పని మనం అప్పుడే చేయవలసింది. ఇంతవరకు ఆ అవకాశం అదను రాలేదు. పెళ్లినాడు ఆ పని పూర్తి చేద్దామని, కానీ నువ్వు పారిపోవడంతో అసాధ్యం కాదు. ఇప్పుడు మాత్రం మించిపోయింది ఏముంది? నాన్నగారి దగ్గరికి పెడదాం. నలుగురు వెళ్తే ఆ నాన్నగారితో అన్ని విషయాలు నేనే చెప్తాను. రాకుమారిగా మావయ్యకి నేనే చరిత్రను విధిస్తాను. సరే, నేను లోపల వెళ్ళి అమ్మను చెల్లిని చూసిస్తాను. నువ్వు గూడానికి పద. నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏమిటా పిచ్చిన? ఇదే మీ కడసారి కలయిక. ఇక మధుని మర్చిపో. ఛాయా, ఆమెను ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చే ఏర్పాట్లన్నీ చేసి వచ్చాను. ఏమిటి అనేది? ఆమెను కోరుకున్న గజేంద్రుడికి వివరాలని చెప్పి ఛాయా, నా దారి కట్టొచ్చింది. తప్పించాలనుకుంటే తప్పే ఉంది. ఆమె దారికి అడ్డు తగిలింది నువ్వు. ఆడతన పొగిలేక ఎంత పాడుపని చేశావు ఛాయ. ఆమె నన్నెంత ప్రేమించింది, నా కోసం ఎంత త్యాగం చేసిందో నీకు తెలియదు ఛాయ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కడ ప్రాణంతో ఉంటే నిన్ను నేను కాపాడుకున్నానే. ఆమె నీకు బాధలే ఇచ్చింది, కానీ నేను నిన్ను బతికించుకున్నాను. నా మంచికి ఇదే నన్ను ఇచ్చే ప్రతిఫలం. ఇక నేను మనసు మార్చుకో, నా ప్రేమను అంగీకరించు. ఛాయ, ఎంత పొరపడ్డావు ఛాయ. బలవంతాన నన్ను స్వాధీనం చేసుకోలేదు. ప్రేమంటే స్వార్థం కాదు. ప్రేమకు పరమార్థం త్యాగం. నాకు తెలిసిన అర్థం ఒకటే, నువ్వు నా వాడివి. రా, మన ఇంటికి పోదా. రా. ఛీ, నువ్వు ఇంత విశ్వాసఘాతకుడివా? నిన్ను నమ్మి సర్వనాశనం అయిపోయాను. నిన్ను ఏం చేసినా పాపం లేదు. ఇంతవరకు నా ప్రేమే చూశా. ఇక పగపట్టిన ఆడదాని ప్రతీకారం చూస్తా. ప్రతీకారం మామలు. నువ్వు చచ్చిపోయావనుకున్నా. వివిధ వేషాల్లో వచ్చి ఇన్ని ఆఘాయిత్యాలు చేసింది నువ్వేనన్నమాట. ఇక నీ నాటకం సమాప్తి. నిన్ను ఖండ ఖండాలుగా నరికే వరకు నా మనస్సుకు శాంతి లేదు. రాకుమారి కూడా ఇక్కడ ఎక్కడో ఉంటుంది. వెళ్ళి వెతకండి. ఓ ఛాయ, నీ ఉపకారాన్ని మరవలేదు. రేపటి రాజ్యసభలో అతనికి మరణ శిక్ష, నీకు సన్మానం. చెప్పు, ఎక్కడ రాకుమారి? నాకు తెలియదు. ఈ చర్మం ఒలిపిస్తాను. చెప్పవు కదూ? నీ కళ్ళు పొడిపిస్తాను. రోజుకొక చెయ్యి, రోజుకొక కాలు వంతుల చిత్రవత చేయిస్తాను.
నువ్వు చచ్చి పుట్టనైనా నా చేత చెప్పించలేవు. అలాగే కానివ్వండి. మహారాజా మహారాజా మా రాముని చిత్రవధ చేస్తున్నారు. వాడే పాపం ఎరగడు. తరతరాలుగా మా వంశీకులు ప్రభువులకు కండలు కరిగించారే గాని ప్రభువులకు ద్రోహం తలపెట్టలేదు మహారాజా. తాతలు తండ్రులు అటువంటి వారే కావచ్చు, కానీ మీ రాముడే మా అమ్మని మాయం చేశాడని చెప్తున్నాడే మా రాణి తమ్ముడు. మహారాజా, అది నేరారోపణే కానీ నిరూపణ కాదు. అదంతా మాకు అనవసరం. మా అమ్మని పరారైంది, ఎక్కడికి వెళ్ళింది, ఏమైంది, అదే మా అవసరం. ఇక్కడే ఉన్నాను నాన్న. అమ్మని కూర్చోవా తల్లి, నాన్న నాన్న వచ్చేసేవో తల్లి. ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? నేను మాయం చేసిన దుర్మార్గుడు ఎవడు? మావయ్య నాన్న. రాణి తమ్ముడా? పారిపోయే నన్ను పట్టి బంధిస్తే రాముడు విడిపించాడు. రాముడి దగ్గర నుంచి అపహరించి శిలాదుర్గంలో నిర్బంధిస్తుంటే రాముడే ఆదుకున్నాడు. మావయ్య రాజద్రోహి, వంశద్రోహి. రాణి తమ్ముడు కిరాతకుడని నాకు ఎప్పుడో తెలుసు, కానీ పరమ కిరాతకుడని ఇప్పుడు అర్థమైంది. నాన్న, నా రాముడిని అక్కడ ఏం చేస్తున్నారు? అవును, అదుకోవాలి. పదండి. నాన్న, రాణి తమ్ముడు, నువ్వు రాక్షసుడు అని చిన్నప్పుడే గ్రహించాను. ఎంత అవిశ్వాసం, ఎంత స్వామి ద్రోహం. నన్నే వంచితివే. మావయ్యైన అమ్మని నిన్ను మన్నించండి. బామర్థమైన నేను బంధించక తప్పదు. బంధించండి. అలా చూస్తానే రాణి తమ్ముడు కాదు, రాజద్రోహి. జనసాల్లో వేయండి, తీర్చి చెండాడండి. దీనితో వీడి ప్రసంగం సమాప్తం. మీ రాజరికమే ఇంతటితో సమాప్తం. కాళ్ళు కడుగవలసిన మామగారివని ఇంతకాలం కరచరణాలు ఖాళీగా ఉంచి మా దారికి అడ్డు రావడం లేదు కదా అని మహారాజుగా ఉండనిచ్చాం. కానీ మమ్మల్ని బంధించడానికి ఉద్యుక్తులైన తరువాత మనకే బంధుత్వాలు లేవు. ఈ క్షణం నుంచి చెరసాలలో హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. మధు, నిన్ను సర్వసేనాన్ని చేసినందుకు నన్నే బంధిస్తావా? బయటికి రా, నిన్నేం చేస్తాను? నువ్వేమీ చెయ్యలేదు. కోరిన ప్రియురాలు దొరికింది, విరోధి చేజిక్కాడు. ఇక మా దారికి అడ్డు లేదు. అంధకార బంధురమైన చెరసాలలో అంతరించు. మధు, వీడి ప్రాణాలు నా చేతుల్లో ఉన్నాయి. నా మనసు అంగీకరించి, లేదా రేపటి ప్రభాత వాయువుల్లో వీడి ప్రాణవాయువులు లీనమైపోతాయి. ఏమంటావు? మావయ్య, మా ఇద్దరిని కలిపి గుర్తించు. మధు, ఇది జీవన్మరణ సమస్య. ఇందులో దయాదాక్షిణ్యాలకు తావు లేదు, ఆర్ద్రత అనుభూతులకు చోటు లేదు. త్వరగా చెప్పు. మావయ్య, నీకు కావాల్సింది నేనేగా. నా జీవితం నరకైనా విచారం లేదు. నా రాముడిని విడిచిపెట్టి. వద్దు వద్దు, నా కోసం నువ్వు ఆత్మహత్య చేసుకోవద్దు. నాకు ఈ ప్రాణాల మీద ఆశ. రాముడు, రాముడు, ఈ సత్య శరీరం నీ ప్రాణాల కోసం వెలపోసిన సంతోషమైన దక్కించుకోండి. మావయ్య, నీ అభిష్టమే నెరవేరని నా రాముడిని ప్రాణాలతో విడిచిపెట్టు. వీడు చేసిన మహావమానాలకు ప్రాణాలు తీసినా పాపం లేదు. కానీ కాబోయే పట్టమహిషివి ప్రాధేయపడి అడుగుతున్నావు కనుక ప్రాణాలతోనే ఉంచుతాం. యావజ్జీవ కారాగారంలో, అది అంధుడుగా. అవును మధ్య, మన పచ్చని కాపురం మీద వాడి పాపిష్టి కళ్ళు పడకూడదు. అది నాకు బాధ, అతనికి శోధన. ఆ రెండు కళ్ళు పొడి చేయండి. మధు, ఈ మాట మన్నించాను. నా అధికారానికి అడ్డు నాకు. కానివ్వండి. ఓ ఛాయ, ప్రభు, చిలిపి చూపులతో నా మనసు దోచిన ఆ కళ్ళు, వరకాంత పైన వ్యామోహంతో అతను మనసు నాకు దూరం చేసిన ఆ కళ్ళు, నా చేతులారా పొడి చేస్తాను, నా కసి తీర్చుకుంటాను. ఆ అవకాశం నాకివ్వండి ప్రభు, అదే నాకు సన్మానం. శభాష్ ఛాయ, సమయానికి వచ్చావు. నీ కసి తీర్చుకో, నా కక్ష చెల్లించు. మనిషివా రాక్షసివా? పగల తెగకు అడ్డు రాకు.
తీసుకెళ్లి చెరసాల్లో పడవేయండి. ఎక్కడికి? మామయ్య, నా రాముడితో ఒక్కసారి మాట్లాడాలి. క్షమాభిక్ష పెట్టుకోవాలి. అనుమతించు మామయ్య. మధు, నీ ప్రేమ కోసం ఈ గుండెల మీద ఎన్ని బండలనైనా భరించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఇదే మీ తుది సమావేశం. పర్వతాలు, చెప్పవలసిందంతా చెప్పేశాను. ఎవరు మాట్లాడరే? మీరంతా నాతో వస్తారా లేక నన్ను చావమంటారా? ఆగలుడా, హల్లో, సింగ, వెళ్ళిగా, రాము, చివరకు మన జీవితాలు ఇలా చెమ్మచికడైపోతాయి అనుకోలేదు. అనుకోనివి జరగడమే జీవితంలో విశేషం. నేను ప్రేమించి నీ జీవితం అంధకారం చేశాను. నీ బ్రతికే అంధకారం చేశాను. నీ ఇష్టం వచ్చిన దండన విధించు రాము. విచారించుకు మధు. ప్రేమించటం నీ దోషం కాదు. ప్రేమ దేవుడి వరం. ప్రేమ ఫలించలేదని వాపోవడం అవివేకం. రాకుమార్ నీ ఉండి కూడా నిన్ను రక్షించుకోలేకపోయాను. నేనెంతో మందుభాగ్యురాలని. పాపిస్తుంది మన మీద ఎంత పగపడుతుంది అనుకోలేదు. దైవం ప్రతికూలించినప్పుడు ఎవరినో నిందించి లాభం లేదు. ప్రేమ గుడ్డిది. అందుకే నిన్ను గుడ్డివాడి చేసింది రాము. మధు, మధు, ఇదే కీడులో మేలు. నేను ప్రేమించిన మధు, నా మధు వేరొకరితో కాపురం చేస్తున్నా. నేను ఆ నీచుడితో కాపురం చేస్తానని నమ్ముతున్నావా? నీకు కనుక చేసిన ఈ మనసు నా కంఠంలో ప్రాణం ఉండగా పరాధీనం కాదు. నీకంటే ముందే జీవితం అంతమైపోతుంది. నీ కోసం ఆ లోకంలో ఎదురు చూస్తూ ఉంటాను. నా వల్ల నీకన్నీ బాధలే మిగిలాయి. నన్ను మన్నించు. వెర్రిదానా, విషం దాగి మరణిద్దామనుకున్నాను. నీ కళ్ళు, నా కళ్ళు కళ్ళే. మధు, నీ దేవుడు కళ్ళు నువ్వే పొడవగలవా? నీవు పూజించే విగ్రహాన్ని నువ్వే ముక్కలు చేయగలవా? నేను ఆడదాన్ని, నాది అనురాగమే. అనురాగానికి ఇదే నా పరమార్థం. ప్రేమించిన వాడిని పట్టి అప్పగిస్తావా? పొరపాటే రాకుమారి. ప్రేమంటే స్వార్థం అనుకున్నాను, అతన్ని దూరం చేసుకున్నాను. ప్రేమకు పరమార్థం త్యాగం అని తెలుసుకొని ఆ కళ్ళు కాపాడడానికి ఇంత నాటకం ఆడాను. మధు, ఛాయ నన్ను రక్షించిన దేవత. రక్షకులు రాత్రికి వస్తారు. మీరిద్దరు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఇక నాకు సెలవు. ఛాయ, 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 నిన్ను అపార్థం చేసుకున్నాను. సహజమే, అందరూ మనుషులమేగా. అర్ధరాత్రికి సిద్ధంగా ఉండండి. సిద్ధంగా ఉండాలి. నీచురాల, నీ పగ ప్రతీకారం అంతా నటనేనా? మేము ఏర్పాట్లు చేశాం. మా ప్రణయ యాత్రకు, అతని నరక యాత్రకు.
మమ్మల్ని అందరూ సంతోషపెట్టావు. నీవెవరమ్మా? అడవుల పాలైన నరకేశ్వరి కూతుర్ని మహారాజా. మా చిన్ననాటి మంత్రి కుమార్తెవా? రాణి తమ్ముడు కోసమే అతను మేము పోగొట్టుకున్నాం. కనీసం నిన్న చారదికి మా రుణం తీర్చుకొని తల్లి. నీవు మాకు రెండో కుమార్తె. ఛాయ, ఈ విజయం మీది కాదు రాకుమారి. ఇది మీ అమర ప్రేమకు అఖండ విజయం. ఆ ప్రేమలో నీకు భాగం ఉంది ఛాయ. వీరు నీవారు, నావారు. ఆ మాటే చాలు రాకుమారి. సెలవు. ఏమండి, ఏమండి, ఛాయ వెళ్ళిపోతుంది. పిలవరు. ఛాయ